తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంటలో ప్రజల వద్దకు పీతాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. యువకులు, మహిళలు, వృద్ధులు పీతాని సత్యనారాయణకు నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బాలంవారిపాలెంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంటలో అరాచక పాలన సాగుతుందని, గ్రామ పంచాయతీ నిలువున అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. బాలంవారి చెరువును కక్షపూరితంగా వాతావరణంలో బీడు చేశారని, స్థానిక శాసనసభ్యుడి అరాచకం అంతమొందించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఆచంట డైలీ మార్కెట్లో సీనియర్ సేవా నాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బొడ్డు విక్టర్ బాబు, వృద్ధులకు ప్రముఖ సమాజ సేవకులు మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సాకరాజ్ ఆధ్వర్యంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దీనిల పట్ల ప్రేమ, కన్ను, ఆదరణ చూపించడం, సమాజ సేవకులు జాను ఉదార మనసు కలిగిన దాతృత్వమని, అలాంటి వైవిధ్యమైన సేవలు మరెన్నో పేద ప్రజలకు జాన్ అందించారని, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమాజంలో విలువలతో కూడిన సేవలు అందిస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను గుర్తించడం లేదని, రాబోయే రోజుల్లో సమాజ సేవకులను గుర్తించి సముచిత గౌరవాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సరళ శివాజీ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండలో ఆర్య వయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున ఆర్య వయసులు అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు. 102 ఆర్య వయసు గోత్రికులు 102 హోమాల గుండాలను ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు, కలశ పూజ నిర్వహించారు. దీంతో శ్రీ నగరేశ్వర మహేశ్వర మర్దని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో జై వాసవి, జై జయ వాసవి అంటూ భక్తులు నినాదాలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం వాసవి మాత నామస్మరణంతో మారుమ్రోగింది. 102 మంది కన్యలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యాధికారి ఏర్పాట్లు చేశారు. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల జిల్లా బీజేపీ నాయకుడు నంద్యాల రామలింగరాజు హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నేత పివి అని అన్నారు. యావత్ ప్రపంచంలో గల ఆంధ్రులు గర్వించదగ్గ విషయమని ఆయన శ్లాఘించారు. భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. కాలమండలం కోపెల్లలో 2వ రోజు టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక పేద మధ్యతరగతి ప్రజలు అల్లలాడుతున్నారని అన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యను తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, బూడి నాగమణి, బూడి వెంకటవరపరాలు, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, బాపూజీ, నాగరాజు, మంత్రి సుబ్బరాజు, ఎండి జాకీర్, అల్లూరి దొరై చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన యొక్క ఉండియ నియోజకవర్గంలో, మన యొక్క కాళ్ళ మండలంలో కోపెల్ల గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ గ్రామానికి 2018వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ గ్రామానికి పైప్ లైన్లకి 1,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పైప్ లైన్ల యొక్క ముఖ్య ఉద్దేశం, ఎప్పుడో ఈ గ్రామం అంటే అసలు జనరల్గా ఓహెచ్ఆర్ మన కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ఓహెచ్ఆర్ అనుకుంటే ఈ గ్రామం. అవును సార్. ఆ రోజు దంతులూరు బాపరాజు గారు నేతృత్వంలో ఈ గ్రామానికి సంబంధించి ఆ రోజున ఓహెచ్ఆర్ కట్టి ఇంటింటికి కుళాయి ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అందరూ కూడా చక్కగా చేయడం జరిగింది.
ఘనస్వాగతం జరిగే సమయంలో జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా త్రాగునీటి సమస్య ఎక్కడ లేకుండా, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎక్కడ సమస్యలు లేకుండా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంటింటికి ప్రోగ్రాంకి గతంలో చాలా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వం చంద్రబాబు అవ్వాలి అని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఎమ్మెల్యే రామరాజు గారు ఇంకొకసారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి తర్వాత మినిస్టర్ అయ్యి మన ఊరు రోడ్లు గ్రామంలో రోడ్లు వేయాలని. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం వేద మంత్రాల నడుమ కళ్ళ పండుగగా నిర్వహించారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం బీసీ కాలనీలో సింహాచలం బురిడి వీర్రాజు, మునుకోలు హరీష్, మునుకోలు శివప్రసాద్, మునుకోలు చలపతి, బురుడి సింహాచలం దంపతులచే యజ్ఞహోమ పూజ ప్రతిష్ఠ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు, డీసీసీబీ చైర్మన్ పివి నరసింహరాజు, జనసేన కన్వీనర్ జుత్తిక నాగరాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఆర్పి అగ్రహారం బీసీ కాలనీలో స్వయంభూగా కొలువుతీరిన శ్రీ వల్లి బాలసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ఆ ప్రాంత వాసులపై ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం బీసీ కాలనీలో ఇక్కడ ఏం చేసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఈరోజు నన్ను గౌరవ అతిథిగా పిలిచినందుకు బీసీ కమ్యూనిటీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారి యొక్క మరి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మరి స్వామివారికి ఇక్కడ గుడిని మందిరం నిర్మించి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేశారు. ఈ యొక్క బీసీ కాలనీలో ఉన్న ఇక్కడ ప్రముఖులు, ఇక్కడ బీసీ ఈ గ్రామం ఇదంతా కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతోటి అలాగే దాతల సహకారంతో ఈరోజు ఈ యొక్క గుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆకువీడు ఆదిత్య సంస్థల అధినేత జ్ఞానరత్న డాక్టర్ ఉండ్రమట్ల సాంబశివరావు పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మశ్రీ పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల, ఆలోచన రహిత స్థితిని చేరడం వల్ల విశ్వమయ ప్రాణశక్తిని పొందడం, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. సాంబశివరావును వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ జ్ఞానమిత్రులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ 24న పేరుపాలెం బీచ్లో నిర్వహించే పౌర్ణమి జ్ఞానం పాంప్లెట్ పోస్టును ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభవరపు వెంకట్రావు, మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురాకుండా మోసగించిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. ఈ నెల 16న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరుగుతున్న గ్రామీణ భారత బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఉండాజ్వరంలో కరపత్రాలు పంపిణీ చేసి రైతుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి మద్దతు ధర నిర్ణయించినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టం తెస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలను లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. నిడదవోలు మండలం డి ముప్పవరంలో 23.6 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే తనేడు వరుణ్ సాయి, ఎంపీపీ, జడ్పీటీసీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిడదవోలు మండలం డీమపురంలో 20 లక్షలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ తేజ ప్రారంభించారు. 43.6 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. సర్పంచ్, ఎంపీపీ, కన్వీనర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని ఆరా తీశారు. పార్టీ, కులం, మతం చూడకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. ఆయన వెంట అధికారులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం 24,000 అందించి ఆర్థిక భరోసా కల్పించిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కడియం మండలం మురముండ గ్రామ పంచాయతీ చెరుకూరి సత్యం రుక్మిణి కళ్యాణ మండపంలో ఆవరణలో మురముండ, దూల్ల, వీరవరం గ్రామాల చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం, చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం మురముండ, దుల్ల, వీరవరం గ్రామాల్లోని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 557 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు 191 లక్షల ప్రయోజనం చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా 170 మంది చేనేత కార్మికుల లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన వ్యక్తిగత వర్క్షీట్లు, వివిధ రకాల చేనేత ఉపకరణాల లబ్ధిదారులకు అందజేశామని మంత్రి పేర్కొన్నారు. డిఎల్ఎస్ఏకు చెందిన 2 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమండ్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలో రాజేష్ డయాబెటిక్ ఎండ్రోక్రైన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వివిధ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో 2,951 మందికి ఉచిత సేవలు అందించారు. ఈ ఆదివారం ఫిబ్రవరి 11న 1 ఇయర్ పూర్తి చేసిన సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ తణుకులో కండక్ట్ చేస్తున్నామండి. ఈ క్యాంపులో వచ్చిన ప్రతి పేషెంట్కి అవసరమైన పేషెంట్ ప్రతి ఒక్కళ్ళందరికీ ఉచితంగా టెస్టులు జరగబడుతుంది. ప్లస్ సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా అందరికీ పంపిణీ చేస్తున్నామండి. మీకు తెలిసిందే, చాలామందికి ఒకప్పుడు షుగర్ అనేది పెద్ద మహమ్మారిగా తయారైంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒకరికి షుగర్ ఉండగా ఇప్పుడు చూస్తే ఒకళ్ళ తప్ప అందరికీ షుగర్ ఉంటుంది. చిన్న వయసులో షుగర్ వచ్చేసిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ కాంప్లికేషన్స్ మనం కనుక ప్రివెంట్ చేయగలిగితే, ఆ కాంప్లికేషన్స్ వల్ల వచ్చిన బర్డెన్ అంటే దానివల్ల వచ్చిన చాలా ఇబ్బందులు లాంగ్ టర్మ్లో పేషెంట్కి ఉండేటువంటి కాంప్లికేషన్స్ ఐదర్ గుండెపోటు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల తద్వారా సొసైటీకి కూడా చాలా హెల్త్ బర్డెన్ తగ్గుతుంది. ఎండోక్రైనాలజిస్ట్ అనగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఎండోక్రైనాలజిస్ట్ అంటే గుండెకి కార్డియాలజిస్ట్ ఎలాగో, కిడ్నీకి నెఫ్రాలజిస్ట్ ఎలాగో, నరాలకి న్యూరాలజిస్ట్ ఎలాగో, హార్మోన్ అన్నింటికి ఒక సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు. అరుదుగా చూసే స్పెషలైజేషన్ కాబట్టి చాలామందికి అవగాహన ఉంది. మీకు ఉండే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి దానికి స్పెషలైజేషన్ అనమాట ఎక్కువగా ఉండేది షుగర్ వ్యాధి కాబట్టి షుగర్ స్పెషలిస్ట్ అని పిలువబడతాం మనం. కాకపోతే షుగరు, థైరాయిడ్, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, పీసీఓడి సమస్యలు, నెలసర్ల సమస్యలు వచ్చిన వాళ్ళకి, ఊబకాయం లావుగా ఉన్న వాళ్ళకి, ప్లస్ సంతాన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఋతువేరిక మెనోపాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి, కారణం లేకుండా పాలు రావడం లేడీస్లో, అంగ సంబంధ సమస్యలు, పిల్లల్లో హార్మోన్ సమస్యలు, అంటే థైరాయిడ్, షుగరు పెద్దవాళ్ళలోనే కాదు పెద్దవాళ్ళలోనే కాదు చిన్నవాళ్ళలోనూ ప్రెగ్నెన్సీలోనూ కూడా చూస్తామండి. సొంత ఊళ్ళో పెట్టాలనే ఉద్దేశంతో పెట్టి 1 year సక్సెస్ఫుల్గా చాలామంది పేషెంట్లకి మంచి డయాగ్నోసిస్ చేయగలిగాము.
అది పురస్కరించుకుని చాలామందికి ఒక ఇంచుమించు 200 to 300 మందికి థైరాయిడ్ టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. షుగర్ కూడా చేస్తున్నాం. షుగర్ టెస్టులు అండ్ HbA1c అన్నీ చేసి అవసరమైన పేషెంట్లకి మందులు కూడా ఇస్తున్నాం. చాలామందికి ఫ్రీ శాంపుల్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఉపయోగించుకుంటారని, ఒక ఎండోక్రినాలజిస్ట్ అంటే ఏంటో తెలుసుకుని అట్లీస్ట్ చాలామందికి ఏమన్నా తెలియని కేసులు, ఏమైనా వేరే డాక్టర్లు కూడా ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక రెఫర్ చేసి దాని యొక్క సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మానవుడు తన జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు మొదలగు కాల పరీక్షను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పీఠం 96వ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారిలో పీఠం ప్రధానాశ్రమం వద్ద జరిగిన సభలో అలీ షా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. జీవన తత్వంలో ఆధ్యాత్మికత, తాత్విక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తే సుఖ దుఃఖాలను ఒకే రీతిగా చూడగలిగే స్థితి ఏర్పడి ఈశ్వరత్వం అనే స్థితిని పొంది తరింపజేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె పద్మరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవల ద్వారా విశ్వమానవ శ్రేష్ఠ కోసం కృషి చేయాలని అన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులు, భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల విద్యార్థులకు NRI సభ్యులు పేరూరు ఉమారవింద్, విజయరామ సుబ్బారావు ఏర్పాటు చేసిన ప్రింటర్ను పీఠాధిపతి ముఖ్య అతిథిగా సమక్షంలో సభలో అందజేశారు. సభలో పాల్గొన్న పీఠం NRI సభ్యులు పేరూరు విజయరామ సుబ్బారావు, N భరత్, D సూర్యకుమార్తె తదితరులు మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం ఒక తాత్విక పాఠశాలని తెలిపారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ షా, కాకినాడ ఎంపీ వంగ గీత, సాహిత్యవేత్త జానకి రామచౌదరి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల బున్ని, పిఠాపురం పట్టణ సిఐ శ్రీనివాస్, NCS ఇండస్ట్రీస్ అధినేత నారాయణ మురళి తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా తత్వం అనేటువంటిది ఈ రెండు నేత్రాలతో చూడగలిగినటువంటి సమాజంలో ఒక మౌన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరూ శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనందరం కోరుకుంటాం. అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ మానవత్వంలో మనందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవర్చుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం మనందరూ కోరుకున్నటువంటిది, మన అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మనందరికీ లక్ష్యం కావాలి. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము, సర్వ మానవ సౌభ్రాత్మకంతో ముందుకు సాగిస్తూ సమాజంలో శాంతితో కూడినటువంటి తత్వాలు మనందరం వికసింపజేసుకుంటూ సామాజిక సేవా స్ఫూర్తిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఈ వాతావరణం వేడెక్కకుండా. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విద్యతో పాటుగా ఆటలపై కూడా విద్యార్థులు మక్కువ చూపాలని ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు ఎం వెంకటప్రసాద్ సూచించారు. ఏలూరు వినాయక నగర్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్పోర్ట్స్ మీట్ను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గెలుపు ఓటమి ప్రాణమాకని విద్యార్థులు స్నేహపూర్త వాతావరణంలో ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జి కోటేశ్వరరావు, ఛాన్స్ హెడ్ మిస్టర్ సంధ్యారాణి, విశాలాక్షి, శ్రీమన్నారాయణ రెడ్డి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.